ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున ఇవాళ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటా ఉన్నారు. బతుకమ్మ మనందరికీ కూడా తరతరాలుగా తాత ముత్తాతల దగ్గర నుండి కూడా తెలిసినటువంటి ఒక పండుగ. కానీ అటువంటి బతుకమ్మ పండుగను గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు దాన్ని ఒక ఉద్యమ బావుటగా మార్చినటువంటి ఒక పరిస్థితిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు 3 ప్రధానమైనటువంటి ఉద్యమ స్వరూపాలను వారు ఆ రోజుల్లో తయారు చేసినారు. ఒకటి ఏమైతుందా ఎలేష్ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ కాలంలో అద్భుతమైనటువంటి ఒక రీతిలో ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి ఆ తెలంగాణ తల్లి మన ఇంట్లో మనం నిత్యం ఆరాధించేటువంటి ఒక దేవాలయాల్లో ఉండేటువంటి ఒక అమ్మవారిని పోల్చే విధంగా రూపుదిద్ది ఆ అమ్మవారి చేతిలో ఒక చేతిలో జొన్న కంకి, మనం విస్తృతంగా తెలంగాణ ప్రాంతంలో పండించేటువంటి ఒక వరి జొన్న కంకి, ఇంకొక చేతిలో మన తెలంగాణ జాతి పండుగ అయినటువంటి ఒక బతుకమ్మ తల్లిని ఇంకో చేతిలో పెట్టి ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారు తయారు చేసినారు. అట్లా ఒక విగ్రహాన్ని ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఆయన మొదలు పెడితే వేలాది తెలంగాణ పల్లెల్లో గల్లీల్లో లక్షలాది విగ్రహాలు వేలాది విగ్రహాలు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ తల్లిని పెట్టుకొని దాని చుట్టూ జై తెలంగాణ అంటూ తెలంగాణ తల్లికి వందనం అంటూ తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిని అందించిన ఒక అద్భుతమైన ఒక విగ్రహం ఒకటి. రెండవది కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఇంకొక స్వరూపం ఏంటి అంటే ధూమ్ధామ్. మన అందరం కూడా ఊళ్ళల్లో గద్దె కట్టుకున్నాం, గొంగడేసుకున్నాం, ఆటలాడినాం. కానీ తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లి విగ్రహంతో పాటుగా మన గొల్ల కుర్మలు, మన పల్లెల్లో శుద్ధులు చెప్పేటువంటి ఒక పెద్దలు గొంగడి కప్పుకొని ఆట ఎట్లయితే ఆడతారో ఆ ధూమ్ధామ్ను, ఆ గొంగడి కప్పుకొని ఆడేటువంటి ఒక ఆటను ఒక ఉద్యమ తాండవంగా మార్చి తెలంగాణ వ్యాప్తంగా ధూమ్ధామ్ నిర్వహించి ప్రజలందరినీ చైతన్యపరిచినటువంటి ఒక పరిస్థితి. మూడవది బతుకమ్మ పండుగ. వాస్తవంగా పల్లెల్లో పండుగ అవుతుంది, కానీ ఆ పండుగల తెలంగాణ పాటలు పాడినటువంటి ఒక దాఖలాలు అయితే మన చిన్నతనంలో మనం ఎవరమో చూడలేదు, మీరు కూడా చూసుంటారు, మనం కూడా ఎవరైనా చూసిన దాఖలాలు లేవు. కానీ కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రతి బతుకమ్మ పండుగ కూడా ఒక తెలంగాణ ఉద్యమ పండుగగా మార్చేసినారు. తెలంగాణ ఉద్యమ పాటలు పాడుకోవటము, జై తెలంగాణ అనటము, పోటీపడి మహిళలు వచ్చి తెలంగాణ పాటలు పాడుకుంటా మా రాష్ట్రం మాకు కావాలి, మా ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలని చెప్పని పాటలు పాడుతూ బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. కాబట్టి 3 కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఒక బ్రహ్మాస్త్రాలు, రామబాణాలు, పాశుపతాస్త్రాలు. అవి ఒకటి తెలంగాణ తల్లి విగ్రహం, 2 ధూమ్ధామ్, 3 మన పండుగనే మన ఒక ఉద్యమ బావుటగా కేసీఆర్ గారు తీర్చిదిద్దిన ఒక పరిస్థితి. అయితే దురదృష్టం ఏంటి అంటే ఇవాళ తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఇవాళ రాష్ట్రంలో గద్దెనెక్కి ఇవాళ తెలంగాణ ఉద్యమ చిహ్నాలను, తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ఆయుధాలుగా ఉన్నటువంటి ఒక చిహ్నాలు, గుర్తులు అన్నీ కూడా ఇవాళ సర్వనాశనం చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగమే మనం సెక్రటేరియట్లో కనుక చూసినట్టయితే కేసీఆర్ గారు మన ఇంట్లో ఉండేటువంటి ఒక అమ్మ స్వరూపాన్ని తీర్చిదిద్ది తెలంగాణ తల్లి విగ్రహాన్ని తరిచేస్తే ఓ గడిలో ఉన్నటువంటి ఒక దొరసాని విగ్రహం తెచ్చినట్టుగా పెట్టిపడేసి దాంతో పాటుగా ఒక బోసిపోయిన విగ్రహం పెట్టి చేతిలో ఉన్నటువంటి ఒక బతుకమ్మను లేకుండా బోసిపోగొట్టినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం నిత్యంగా మన మహిళలు, కోటాను కోట్ల మంది తెలంగాణ మహిళలు గౌరవించి, ప్రేమించి, భక్తి భావనతో ఆటాడేటువంటి ఒక బతుకమ్మను రాష్ట్ర తెలంగాణ తల్లి చేతిలో నుండి తీసివేసి మొత్తం తెలంగాణ ఉద్యమం పైన, తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ మహిళలను
అగౌరవపరిచినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతోంది. అది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చేసినటువంటి ఒక దాష్టికం. అయితే ఈ యొక్క దుర్మార్గ వైఖరి ప్రభుత్వం ఈ రకంగా చేస్తున్నప్పటికీ కూడా బాధ్యతతోటి తెలంగాణ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహానికి గౌరవిస్తూనే బతుకమ్మ పండుగను కూడా పెద్ద ఎత్తున పార్టీ జరుపుకుంటా ఉంది. దానిలో భాగంగా జూబ్లీ హిల్స్ లో జరుగుతూ ఉంది. అన్ని డివిజన్లలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ జరుపుకుంటా ఉంది. ప్రత్యేకించి రేపు షేక్పేట్లో, మనం అంతా షేక్పేట్ వాసులం కాబట్టి రేపు షేక్పేట్లో ఇంతకుముందు పెద్దలు ముఠగోపాల్ గారు చెప్పినట్టుగా సక్కుబాయి గ్రౌండ్స్ లో పోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఒక సక్కుబాయి గ్రౌండ్స్ లో దాదాపు 5,000 మంది మహిళలతో పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగను నిర్వహించుకోనున్నాము. మేము చేతులెత్తి నమస్కారం చేసి మొత్తం షేక్పేట్ గ్రామంలో కానీ ఓయూ కాలనీలో కానీ మొత్తం షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి ఒక మహిళామణులకు కావచ్చు, మగవాళ్లకు, ఆడవాళ్లకు, చిన్నపిల్లలకు అందరికీ కూడా పెద్ద ఎత్తున ఒక జాతరగా రేపు షేక్పేట్ జాతరగా బతుకమ్మ పండుగ మనం జరుపుకోబోతా ఉన్నాం. కాబట్టి ఆ బతుకమ్మ పండుగలో వచ్చి పాల్గొనాలని చెప్పని, అమ్మవారికి అర్చన చేయాలని చెప్పని, బతుకమ్మ పండుగను పూల పండుగను మంచిగా జరుపుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాము. దాంతోపాటు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు మొట్టమొదటి సంవత్సరం నుండి చివరి వరకు కూడా వారు బతుకమ్మ సందర్భంగా, దసరా సందర్భంగా మహిళలందరికీ కూడా పసుపు కుంకుమతో పాటు చీరలు అందించినటువంటి ఒక మహానుభావుడు కేసీఆర్ గారు. ఆ పరంపర దురదృష్టం ఏంటంటే నా रमजान का तोहफा है ना दसरा का तोहफा है। अभी रेवंत रेड्डी साहब हुकूमत में आने के बाद में ना रमजान का तोहफा है ना బతుకమ్మ का तोहफा है। కానీ కేసీఆర్ గారు అధికారం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మా మహిళలకు మాత్రం తప్పనిసరిగా నేను అండగా ఉంటానని చెప్పని జూబ్లీ హిల్స్ లో పెద్ద ఎత్తున చీరలు, రేపు 5,000 చీరలు షేక్పేట్ డివిజన్ లో కేసీఆర్ గారు కానుకగా మేము పంచబోతా ఉన్నాము. కాబట్టి మేము షేక్పేట అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు ప్రేమపూర్వకంగా కేసీఆర్ గారి తరఫు నుండి మేము ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ బతుకమ్మ పండుగలో భాగం పంచుకోండి. కేసీఆర్కి ఇచ్చేటువంటి ఒక పసుపు కుంకుమతో కూడుకున్న చీరను దయచేసి ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన ప్రేమను పొందాలా అని చెప్పని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీడియా పెద్దలంతా మాకంటే ఎక్కువ గల్లీ గల్లీ తిరిగి ప్రజల సమస్యలు నిరంతరం తెలుసుకునేటువంటి ఒక జూబ్లీ హిల్స్ కీలకమైనటువంటి ఒక పాత్రికేయ మిత్రులంతా ఉన్నారు. కాబట్టి మీ ద్వారా నేను కొన్ని విషయాలు జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి ఒక ప్రజలకు కూడా తెలియజెప్పాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. వాస్తవానికి ఈ కొద్ది కాలంలో ఎన్నికల పేరు మీద మా మోటా గోపాల్ అన్న, తర్వాత హమారే మసీబాయ్, హమారే ముజీబ్ బాయ్, మేమంతా కూడా ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో బాగా తిరుగుతూ ఉన్నాం. తిరుగుతుంటే మాకు బాధ కలిగించేటువంటి చాలా అంశాలు కూడా ఈ సందర్భంగా మా కళ్ళకు కనబడ్డాయి. అవి మీ ద్వారా మేము ప్రజలకు మరొకసారి ఎత్తి చూపాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకానొక సందర్భంలో గ్లోబల్ హైదరాబాద్, ఇది గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్, కానీ దానికి గుండెకాయ లాంటి నియోజకవర్గం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. అటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గ్లోబల్ హైదరాబాద్ ఇవాళ గార్బేజ్ హైదరాబాద్గా మారిపోయింది. ఇవాళ షేక్పేట్ డివిజన్ కావచ్చు, లేకపోతే బోరబండ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, లేకపోతే సోమాజిగూడ తర్వాత శ్రీనగర్ కాలనీ కావచ్చు, అన్ని ఎర్రగడ్డ కావచ్చు, ఏ డివిజన్కి పోతే కూడా, ఏ గల్లీకి పోతే కూడా ఇవాళ అనేక సమస్యలతో, ఆ సమస్యలేమి బ్రహ్మాండమైన సమస్యలు కావు, మనసుంటే మార్గం ఉన్నట్టుగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ వెంటనే పరిష్కరించగలిగేటువంటి సమస్యలు అవి. చెత్త తీయడానికైతే రేవంత్ రెడ్డి ఒళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆయన అన్నాడు కదా, నా ఒంటి పోసుకున్నా కానీ ఒక రూపాయి పుట్టట్లేదు అని చెప్పండి. చెత్త తీయడానికైతే కష్టపడాల్సిన అవసరం లేదు. జిహెచ్ఎంసీని పురమాయిస్తే చెత్త తీయచ్చు. ఇవాళ ఏ సందుకు పోయినా చెత్త తీయట్లేరు, ఏ నాలాల పోయినా నాలాల పూడిక తీయలేదు. ఏ నాలా ఇవాళ చిన్న 10 నిమిషాల వర్షం పడితే మొత్తం నాళాలన్నీ పొంగి పడుతూ ఉన్నాయి, నాళాల నీళ్ళన్నీ ఇండ్లకు వస్తూ ఉన్నాయి, నాళాలో బడి గల డ్రైనేజీల్లో బడి గల కొట్టుకపోతున్నటువంటి ఒక పరిస్థితి. డ్రైనేజీ లీకేజ్ ఉన్నది, తర్వాత చెత్త తీయట్లేరు, రోడ్లు ఊడట్లేరు, దోమలు ఇటువంటి ఒక సమస్య, విష జ్వరాలు పెరిగిపోతా ఉన్నాయి, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తూ ఉన్నాయి, వాటిని కూడా పట్టించుకున్న పాపం లేదు. నెయిదర్ దేర్ ఇస్ శానిటేషన్ నార్ క్లీన్, నా డ్రైనేజీలు రిపేర్ చేయట్లేరు. మొత్తం ఇవాళ జిహెచ్ఎంసీని ప్రభుత్వాన్ని ప్యారలైజ్ చేసేసి డబ్బులు ఎక్కడ పోతా ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయల నిధులు అందించే ఒక హైదరాబాద్ని ఇవాళ సర్వనాశనం చేసి పెట్టినాడు రేవంత్ రెడ్డి గారు. కేటీఆర్ గారు దాదాపు 9.5 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మొత్తం నడుం కట్టి ప్రతి ఒక హైదరాబాద్ను ఒక జగ్మగాతా హైదరాబాద్కు బనా దియా తా. ఒక మొత్తం మంచి రోడ్లు,
మంచి నాలాలు, ఎక్కడ ఒక 10 నిమిషం పెద్ద వర్షం వస్తే కూడా 10 నిమిషాల్లో నీళ్ళన్నీ కూడా ఆ డ్రైన్ స్ట్రక్చర్స్లో పోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వాతావరణాన్ని ఆయన సృష్టిస్తే ఇవాళ భ్రష్టు పట్టించేటువంటి ఒక రీతిలో మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే ఆయన జిహెచ్ఎంసీని రివ్యూ చేయాలా. కాబట్టి పూర్తి వైఫల్యంతో అసమర్థతతో ఇవాళ జిహెచ్ఎంసీని పండబెట్టినాడు, ప్రభుత్వాన్ని పండబెట్టినాడు, హైదరాబాద్కు ఉన్నటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ను సర్వనాశనం చేసి వాళ్ళ మంచినీటి సమస్య, కరెంటు కోతలు అనేటువంటివి హైదరాబాద్ తెలియదు, కానీ వాళ్ళ మళ్ళీ ఈ దొరవారి పుణ్యమా అని చెప్పని వాళ్ళ పెద్ద ఎత్తున కరెంటు కోతలు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు ఇన్ని రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎన్నికలు వస్తాయి పోతాయి, కానీ ఇంత పెద్ద నగరం, ఎకనామిక్ ఇంజిన్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ ఇది. ఇక్కడ కనుక నగరం బాగుంటే ఇక్కడ ఆర్థిక పరిపుష్టత ఉంటుంది, ఇక్కడ ఆర్థిక పరిపుష్టత బాగుంటే తెలంగాణ అంతా బాగుంటుంది. ఇటువంటి ఎకనామిక్ ఇంజిన్ అయినటువంటి తెలంగాణని వాళ్ళ నాశనం చేసే పరిస్థితి వాళ్ళ ఈ ప్రభుత్వంలో కనబడతా ఉంది. కాబట్టి బాధ్యతతో ఉండాలని చెప్పని ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. ప్రజలు కూడా దయచేసి ఈ దాష్టికాలు, రోడ్లలో ఊడలేనోడు, నాలాలు తీయలేనోడు, మంచినీరు సరిగ్గా అందించలేనోడు, కరెంటు కష్టాలు తీర్చలేనోడు, వీళ్ళు వచ్చి మళ్ళీ రేపు ఓట్లు అడిగేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్లకు సరైన గుణపాఠం కూడా చెప్పాలని చెప్పని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మొత్తం జూబ్లీహిల్స్ కావచ్చు తెలంగాణ ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ షేక్పేట డివిజన్ మిగతా అన్ని డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దసరా పండుగ, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీకు కూడా మీడియా మిత్రులకు మీకు ఇంకేదో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందట, మాకు కొంచెం లేట్ అయింది, అయినా మీరు వెయిట్ చేసినారు. వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రేపు పెద్దలు ముఠగోపాల్ గారు వస్తారు. వీలైతే కేటీఆర్ గారు బహుశా ఆయన అచ్చంపేట అక్కడ ఏదో ట్రావెల్ చేస్తూ ఉన్నారు, వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాము. చాలా మంది సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు వస్తారు. ముఖ్యంగా ఇది షేక్పేట మహిళలకు సంబంధించినటువంటిది. మా అప్పీల్ ఏంటంటే ప్రతి ఇంటి నుండి కూడా మహిళలు రండి, మంచిగా మనస్ఫూర్తిగా అక్కడ ఉండేటువంటి ఒక బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్లో భాగస్వాములు కండి. పెద్ద ఎత్తున పోలీస్ పర్మిషన్స్ అన్ని తీసుకున్నాము, ఎవరు ఏ ఇబ్బంది పెట్టకుండా పోలీస్ పర్మిషన్స్ తీసుకున్నాము. మంచిగా గ్రౌండ్ అంతా కూడా డెకరేట్ చేస్తాము. తర్వాత అన్ని రకాల మంగళ వాయిద్యాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఒక పండుగ వాతావరణంలో అక్కడికి రండి. కేసీఆర్ ఇచ్చేటువంటి ఒక పసుపు కుంకుమతో కూడుకున్న చీరను కూడా తీసుకోండి అని చెప్పి వాళ్ళందరినీ కోరుతాము. థ్యాంక్ యూ.